సో హాయ్ ఎవ్రీవన్. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం అని చాలామంది అడిగారు. ఎస్, ఈ వీక్ ఒక్కటి వదిలేయండి. ఈ వీక్ మొత్తం ప్యానిక్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ మండే కాదు, ట్యూస్డే నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోండి. ఈ వీక్ మొత్తం మీరు చేయాల్సిన ఒకటే ఒక పని, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఇవి మీరు అనలైజ్ చేసుకోవాలి. నేను సెక్టర్ వైజ్ చెప్పను, ఎందుకంటే అది నాకు కూడా తెలిసేది బుధవారం ఆర్ గురువారమే. నేను మళ్ళీ బుధవారం ఆర్ గురువారం ఒక వీడియో చెప్తాను అండ్ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయొచ్చో చెప్తాను. బట్ మీ ఫేవరెట్ స్టాక్స్ అవన్నీ ఉంటాయి కదా, మీరంతా వాచ్ లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. బట్ ఈ వీక్ మాత్రం మార్కెట్ మళ్ళీ రివర్స్ డౌనే వెళ్తుంది. మళ్ళీ బౌన్స్ కొట్టినా సరే ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఫాలో ఉంటుంది. సో ప్లీజ్ ఇప్పుడేం ఇన్వెస్ట్ చేయకండి, 1 వీక్ ఆగండి. ఈ 1 వీక్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ మండే రోజు ఇస్ ద ఎండ్. నాకు తెలిసి ఇంకా అంతకన్నా క్రాష్ కానీ నెగిటివ్ కానీ ఇంకేమీ ఉండవు. అక్కడ నుంచి మెల్లగా పాజిటివ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరి ఇన్వెస్ట్మెంట్ యొక్క వీక్ ఇదే. బిగ్ ప్లేయర్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి క్యాష్ అంతా రెడీ చేసుకున్నారు. ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే లేటు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ మినిమంలో ఉండాలి. సో ఆ మినిమం ఈ వీకే ఉంటుంది.